सेलिब्रेशन किया जा रहा है दोस्तों, और साथ ही साथ बहुत बड़ा धूम धड़ाका होने वाला है 9 दिन, और बहुत कुछ यहाँ करने वाले हैं दोस्तों, धमाल होने वाला है दोस्तों। और यहाँ पर हम कमेटी को बहुत इज्जत भी दिया जा रहा है, ब्लॉगर्स लोगों को अलग लेवल में बुलाया गया है और इज्जत भी दिया जा रहा है दोस्तों। हम लोगों को पर्सनली इन्विटेशन भी दिया गया है दोस्तों। देखिए जैन नगर के माता मंदिर में अभी माँ का आनेवल आना स्टार्ट हो चुका है। रात को 11 అమ్మవారి యొక్క కథ, బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము, జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి, నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలిచ్చేటి, నయవారో దండిగా ఇస్తాది, నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది, నయవారో కృష్ణ నది ఒడ్డున, నయవారో ఇంద్రకీలాద్రి పైన, నయవారో వేప చెట్టు కింద, నయవారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయిని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమయ్యింది, నయవారో చెట్టుబెండేమో, నయవారో నిలిచిపోయింది, నయవారో ఎండలో ఎండింది, నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన ఆ దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ జలధరలో వంతెన కట్టినారు, ఆ జలధరలో రైలు రోడ్డేసి, ఆ జలధరలో బండేమో, ఆ జలధరలో నడిపించుకున్నారు, ఆ జలధరలో పడి కదలాలేదా, ఆ జలధరలో భారతదేశం నుండి ఆ జలధరలో స్వర్గం పంపినారా, ఆ జలధరలో అగ్ని పోతున్నది, ఆ జలధరలో పడికు కదలలేదు, ఆ జలధరలో కాలం తెలియలేదు, ఆ జలధరలే నీరులంతా, ఆ జలధరలో తలలు పట్టుకున్నరా, నయవారు వెలుగుల కనిపించి. అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా నీవేంటో తెలుసుకోలేకపోయావు, నీ గుడి కట్టిస్తాను. నలుగురు తెల్లదొరలో నయమ్మ మాట్లాడుతున్నారు, నయమ్మారో నీరులంతా, నయమ్మారో నమ్మున ఇచ్చినారు, నయమ్మారో గుడి కట్టడానికి, నయమ్మారో మోసం పెట్టినారు, నయమ్మారో తల్లిమంతలోనే, నయమ్మారో గుడి పనులు వేగమాయే, నయమ్మారో తక్కువ
ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చెడి ఆ తల్లి. నయవారు బెజవాడ పట్టణము నయవారో తేదీ చెమ్ముగాను నయవారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవారు పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవారు నమ్మకం కలిగింది. నయవారు పూజలు చేసినారు. నయవారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలము తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచినవాడో నాయమ్మ కాళింగ మన్నిరాజు నయవారు కరవైపోయినాడు. నయవారు పూజలు కరువయ్యే. నయవారు దీపం పెట్టలేదు. నయవారికి ధూపములు లేవు. మంగళవారము నాడు నయవారికి నైవేద్యము లేదు. నయవారికి పాయసన్నము లేదు. నయవారికి పాలం తగ్గిపోయే. నయవారికి ఉత్సవాలు లేవు. నయవారికి ఊరేగింపు లేదు. నయవారు ఒకనొక రోజున